చీర ఎలా ఉందండి? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. మీ ఆడవాళ్ళకి బుద్ధి తక్కువ శారదా. ఏమండి ఒళ్ళు ఎలా ఉంది? ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలు సింగారించుకుని కొత్త చీర కట్టుకుని అందంగా బయలుదేరతారు. ఇంట్లో నా ముందు ఒక్క రోజైనా ఇలా అలంకరించుకున్నావా? ఏమండి పాప ఉందండి, ఇక మీద ఇలాంటి మాటలు స్టాప్. పాపకి ఏం అర్థం కాలేదు. బేబీ, ఇప్పుడు నీకేం అర్థమైందా? నో డాడీ, నాట్ ఏ సింగిల్ వర్డ్. దొంగ. ఏదైనా ఒక అంగానికి ఎక్కువ బాధ కలిగించాలా? అంటే తులసికి ఏ అంగమైనా వికలం కావాలంటే ఇంకో 8 ముళ్ళు గుచ్చాలి. గుచ్చు గుచ్చు 8 ఏమిటి, 80 ముళ్ళు గుచ్చు. అతి త్వరలో తులసి గుటుక్కుమనాలి. పాపం పసిది. అలా అంటే ఎలా స్వామి? బిడ్డ గింజుకుని చావాలిగా మనకి. మీరేమీ జాలి పడకండి, గుండెల్లో 8 ముళ్ళు గుచ్చండి. ఈ అడ్డదారుల్లో వెళ్లేవాళ్ళు ఇలా వెళ్తేనే ఆ పాప చిత్రహింసను అనుభవిస్తుంది. రేపు రాత్రి 12 గంటలకు కాశ్మోరా రాబోతోంది. ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇక గడువు 21 రోజులు మాత్రమే. నేను చెప్పినట్టు క్రమం తప్పకుండా జరిపించాలి. తేడా వచ్చిందో మీలో ఏ ఒక్కరూ ఉండరు. లేదు కాదు, నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తా. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నేను చేస్తున్నది అనేక క్షుద్రదేవతలను శాంతిపరిచే ఆరాధన. ఇందులో ఏవైనా పొరపాటు జరిగితే అది మిమ్మల్ని బలి తీసుకుంటుంది. 1, ఆ ఇంటి పరిసరాల్లో తులసి మొక్క ఉండకూడదు. 2, రేపు రాత్రి నుంచి ప్రతి రాత్రి 12 గంటలకు సరిగ్గా ఆ బిడ్డ నోట్లో 3 రక్తపు బొట్లు వేయాలి. అది మనుష్య రక్తం, కాశ్మోరాకు ఆహారంగా. 3, నేను మీకు ఉప్పు మిరపకాయలు ఇస్తాను. వాటిని ఆ పాపకాలతో తొక్కించాలి. 31, 32, 33, 34, 35, 36, 37, తాడాట ఆడుతున్నావా? తాడాట కాదు, స్కిప్పింగ్. ఎంతసేపు ఆడతావమ్మా? ఎంతసేపు అయినా ఆడతాను. 100 అంకెలు లెక్క పెట్టే వరకు ఆడతాను. అలాగా? ఒకే చోట నుంచి ఆడుతున్నావే, ఆడుకుంటూ కాస్త ఇటు పక్క రాగలవా? వస్తాను. ఏది రా చూద్దాం. 43, 44. ఇలా రా. ఏమండి ఏమండి, ఏమిటండి? ఇలా చూడండి, తులసి మొక్క కనిపించడం లేదు. ఈ టైంలో ఆ విషయం ఎందుకు చెప్పు? ఏమిటండి అలా అంటారు? తులసి మొక్క అండి. మొక్కే కదా బండి. మీరు చెప్పేది బాగుంది, కాంపౌండ్ లో కావాలా వస్తుందండి. ఇప్పుడు దాని గురించి బాధ ఎందుకు? దీక్షిత్ డిన్నర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పద వెళ్దాం. ఈ రోజు శుక్రవారం, తులసి మొక్క ప్రవేశ మార్గం చూపు.
అవుతుంది. లేవండి. ఏమిటే అదే నీ రామాయణం. మొగుళ్ళని ప్రశాంతంగా నిద్రపోనరు కదా ఈ పెళ్ళాలు. అర్ధరాత్రి ఏంటి చెప్పు. మీ జోక్స్ అన్ని తర్వాత ముందు బుషి ఎందుకు మురుగుతుందో చూసిరండి. చూడకూడదా? ఏ బుషే, సైలెన్స్ సైలెన్స్. అనవసరంగా నా నిద్ర పాడు చేసింది. బుషి ఎందుకండి మరిగింది? నా నిద్ర పాడు చేయడానికి కుక్క మురిగిందనా నన్ను లేపావు? లేదు, నీతో సరసాలాడాలని లేపాను. ఆహా, మరి ఆ మాట ముందే చెప్పుంటే నైట్ వాకింగ్ కట్ చేసావని కదా. అర్థమైందా? దా కమాన్. ఎప్పుడు రెడీగా ఉంటారే. అవును డియర్, ఇది కూడా ఒక రకమైన వార్ ఫీల్డ్ లాంటిది. ఎప్పుడు రెడీగా ఉండాలి మరి. మార్నింగ్ ఫ్లైట్ కి లేట్ అయిపోతుంది. అన్నిటికీ తొందర. శారదా, శారదా, ఫ్లైట్ కి టైం అవుతుంది. కమాన్ క్విక్. వస్తున్నానండి, నేను రెడీ. శారదా, తులసి ఎక్కడ? పైనుంది. తులసి, తులసి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. విష్ యూ హ్యాపీ బార్న్ వైఫ్. థ్యాంక్ యూ వెరీ అవును, మచ్. తులసి ఎక్కడ? తులసి రామ్మా, ఫ్లైట్ కి టైం అయింది. రామా. మీరు డాక్టర్ ఫోన్ చేయండి. తులసి, తులసి. హలో, డాక్టర్ పార్థసారథి గారా? లేరా? డాక్టర్ శర్మ, శర్మ ప్లీజ్ కమ్. తులసికి ఏమిందో అర్థం కావటం లేదు. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. తులసి, తులసి. డాక్టర్ గారు వస్తున్నారు. తులసి, తులసి. రండి డాక్టర్. ఏమైంది పాపకి? డాక్టర్ గారు, మేడ మీద నుంచి పడిపోయిందండి. ఆ క్షణం నుంచి ఇలాగైపోతుంది. ఊకమ్మా. తులసి, ఏమైంది డాక్టర్? భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. డాక్టర్, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? ఇంజెక్షన్ ఇచ్చాను, ఏం భయం లేదు. మరి ప్రయాణం సంగతి? ఇప్పుడు ప్రయాణం వద్దు, రేపు పాసార్థిని పంపిస్తాను. డాక్టర్, మనం ప్రతిరోజు చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం, చాలా విషయాలు చూస్తూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం. మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్లో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే మెదడు వాటి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. రేపు ఆదివారం, అమావాస్య, రెండూ ఒకటిగా కలిసి వచ్చాయి. శుభదినం. రేపు రాత్రి 12 గంటలకి ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని నేను ఉపదేశించిన మంత్రాన్ని జపించు.